Thank you, Jesus. Wonderful God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? వెరీ గుడ్. ఈరోజు ఒక క్లియర్ ఆన్సర్ నేను విన్నాను. వెరీ గుడ్, చాలా సంతోషం. ఒక 2-3 రోజులు సెలవులు కలిసి వస్తున్నాయంటే కాన్సిక్వెన్సెస్ మేము చూడాల్సి వస్తుంది. ఎస్, ఏది ఎఫెక్ట్ అయినా ఎఫెక్ట్ అవ్వకపోయినా చర్చ్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఎస్, గుడ్. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోదామండి. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ గాడ్, అమేజింగ్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మైటీ ప్రెజెన్స్ లార్డ్. నీ సన్నిధియే మాకు చాలయ్యా. ఎస్, అన్నీ ఉండి నీవు లేకపోతే మా జీవితాలు వ్యర్థమయ్యా, మా జీవితాలు శూన్యమయ్యా. లార్డ్, నువ్వు మమ్మల్ని, మా జీవితాలను వ్యర్థముగా ఉంచటానికి, శూన్యముగా ఉంచటానికి నువ్వు మమ్మల్ని పిలవలేదు. కానీ లార్డ్, యువర్ ఇమ్మెన్స్ ప్రెజెన్స్ మాతో అనునిత్యము ఉంచే దేవుడు ప్రభా. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ లవ్ అండ్ గ్రేస్ దిస్ నైట్. అయ్యా, ఈ రాత్రికాల సమయం మమ్మల్ని అందరినీ నీ సన్నిధి మాటలో ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఎస్, మోషే చెప్తున్నాడు కదా, నీవు మాకు ముందు రాకపోతే మేము ఒక్క అడుగైనా వేయము. అయ్యా, ఈ రాత్రికాల సమయం మేము కూడా ప్రభా అదే చెప్తున్నాం ప్రభా, అదే కోరుకుంటున్నాం దేవా. నీవు మాకు ముందు నడవాలి, నీ సన్నిధిలో మేము అనునిత్యము ఉండాలి. అయ్యా, నీ ప్రజెన్స్ క్యారియర్స్గా మేము ప్రతి ఒక్కరూ మార్చబడినట్లుగా నీ కార్యము మాలో జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా, ఈ దినము ప్రభా వాక్యము ఉపదేశంలోనికి మేము వెళ్ళబోతుండగా లార్డ్, అయా మా హృదయాల్ని ప్రభా సిద్ధపరచండి దేవా. ఆశ కలిగిన ప్రాణముల వలె దుప్పి నీటి వాగుల కొరకు ఏ రీతిగా తృష్ణ కలిగి ఉంటుందో ఆ రీతిగా మేము ప్రభా నీ మాట కొరకు తృష్ణ కలిగిన వారమై, నీవిచ్చే దిద్దుబాటు కొరకై, అయా నీవిస్తున్న ఆత్మపరమైన జ్ఞానము కొరకై తృష్ణ కలిగి ఉండడానికి మా ఎల్లరికీ దయచేయమని అడుగుతున్నాము దేవా. స్తోత్రములు ప్రభా. లార్డ్, ఇంత మట్టుకు ప్రభా మా బలిపీఠములు ప్రభా, ఎస్, నీవు మా బలిపీఠముల గురించి మాట్లాడేవు దేవా. ఈ దినము ఎలాగో కట్టుకోవాలో, ఉండకూడనివి ఎలాగో తొలగించుకోవాలో నువ్వు లోతుగా మమ్మల్ని నడిపించబోతుండగా ప్రభా, మేము సిద్ధ మనస్కులై ప్రభా, యా మా జీవితాల్లో మమ్మును నీవు ఎలాగో కోరుకుంటున్నావో అలాగో నీ చేతిలో ఒదిగిపోయే పాత్రలుగా ఇక్కడున్న ప్రతి వారిని ప్రభా నువ్వు మలుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నన్ను నేను నీ సిలువ చాటును మరుగొచ్చేస్తూ నీ ఏడంతల ఆత్మ అభిషేకము కింద నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎస్, ఎస్, గడిచిన వారం మనం ఏం చూసుకున్నామండి? బలిపీఠములు చూసుకున్నాం. బలిపీఠం అంటే ఇట్స్ ద ప్లేస్ వేర్ డివినిటీ మీట్స్ ద హ్యూమన్ కైండ్. దైవత్వము మానవుని ఒక చోట కలుసుకునే ప్రదేశమే బలిపీఠము. హల్లెలూయా. తదుపరి ఇంకేం చూసుకున్నాం? బలిపీఠములు. ఎస్, బైబిల్ గ్రంథములో లిఖించబడిన పాత నిబంధన, నూతన నిబంధనలో ఉన్న బలిపీఠములు మనం చూసుకున్నాము. ఎస్, కొంతమంది ఒక్కొక్క బలిపీఠం కట్టారు. అబ్రహం అయితే ఏ ప్రాంతానికి, ఏ ప్రదేశానికి వెళ్ళినా తన బలిపీఠం కడతా ఉన్నాడు. తన బలిపీఠములో నుంచి తను ఆశీర్వాదము చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తదుపరి మనం ఇంకేం చూసుకున్నామండి? హతసాక్షుల గురించి కూడా చూసుకున్నాం కదా. ఎస్, మన జీవితాల్లో మనము సాక్షులుగా ఉంటే మన మీదకి ఏ తెగులు, లేకపోతే మన మీదకి ఏ ఉపద్రవము, లేకపోతే ఏ యొక్క నేరారోపణ ఏది వచ్చినా కానీ మన బలిపీఠము స్థిరముగా ఉంటే, దేవునిలో ఉంటే మనము భయపడే వారంగా ఉండము. హల్లెలూయా. అంతకంటే మిక్కిలిగా లాస్ట్లో, ఎండింగ్లో, ఎస్, ఈ సంఘము యొక్క బలిపీఠము సంఘమును పోషిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అనందరము కూడా ఆత్మీయ బిడ్డలంగా ఉన్నప్పుడు ఎస్, దేవుని వాక్యము మనకి ఈ యొక్క బలిపీఠములో నుంచి, సంఘములో ఉన్న బలిపీఠంలో నుంచి మన దగ్గరికి వచ్చి మనము బలపరచబడినట్లుగా, దేవుని కార్యము మనము చూచినట్లుగా దేవుని కృప మనకి విస్తరింపబడుతుందని లాస్ట్ వీక్ మనం చూసుకున్నాము. ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్లోనికి వెళ్తే దేవాది దేవుడు ఈ దినము డీటెయిల్గా అసలు మన బలిపీఠం దగ్గర ఏముంది, లేకపోతే బలిపీఠాన్ని మనం ఎలా కట్టుకోవాలి, ఉండకూడని బలిపీఠాలని మనం ఎలాగో గ్రహించి వాటిని నిర్మూలము చేయాలి, ఇవి దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. తర్వాత లాస్ట్లో బై ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్
అన్వాంటెడ్ ఆల్టర్స్ని, ఉండకూడని బలిపీఠాలని మనము మన జీవితాల్లో నుంచి, మన కుటుంబాల్లో నుంచి ప్రార్థనాపూర్వకంగా మనము పారద్రోలునట్లు, అలాగే ఏ ఒక్క బలిపీఠం మనకి కావాలో అది మనము ఇక్కడ ఇనిషియేట్ చేసి అది మనం మన గృహాలకి మనం తీసుకెళ్ళినట్లు దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎస్, అసలు ఆల్టర్ హెబ్రీయులకు రాసిన పత్రిక 7:13. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 13వ వచనము. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను, ఆ గోత్రంలోని వాడెవడును బలిపీఠం నొద్ద పరిచర్య చేయలేదు. చాలమ్మా, ఈ వచనం మనం ఎప్పుడు చదువుకున్నాము? మెల్కిసెదకు చెప్పినప్పుడు మనం ఈ వచనం చదువుకున్నాం కదా. వేరొక గోత్రము వారు, హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఏ గోత్రంలో నుంచి వచ్చారు? యూదా గోత్రంలో నుంచి వచ్చారు. కానీ ఆయన ఏ క్రమము చేస్తూ ఉన్నారు? లేవి క్రమములో బలిపీఠము దగ్గర ఆయన నిలవబడ్డా ఉన్నారు. హల్లెలూయా. ఎస్, అప్పుడు కనుక ఆ యేసు ప్రభుల వారు అప్పుడు ఇనిషియేట్ చేసిన ఆ యొక్క కార్యమును బట్టి ఈ దినము నీకు నాకు కూడా పరిచర్య, బలిపీఠము దగ్గర పరిచర్య చేసే అవకాశము నీకు నాకు దయచేయబడింది. అంతకుముందు పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటే ఒక్క ట్రైబ్, ఒక్క గోత్రపు వారు మాత్రమే బలిపీఠము దగ్గర ఉండాలి, యాజకులు మాత్రమే ఉండాలి. కానీ నా ప్రధాన యాజకుడైన యేసు ప్రభుల వారు ఎప్పుడైతే ఈ లోకములోనికి వచ్చారో, నీకు నాకు బదులుగా నీ స్థానాన్ని నా స్థానాన్ని తీసుకునే ముందు ఆయన, నీవు నేను కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎలాగూ ఉండాలో, ఏ అధికారములో ఉండాలో, ఏ క్రమములు నువ్వు నేను నిర్వర్తించాలో అవన్నీ కూడా చేసి నీకు నాకు చూపించి ఆ రెస్ట్రిక్టెడ్గా ఉన్న గోత్రము లేకపోతే ఆ రెస్ట్రిక్టెడ్గా ఉన్న ఒక్క ట్రైబ్ని ఆయన ఏం చేశారు? ఆయన ఆ లిమిటేషన్ని, రెస్ట్రిక్షన్ని తీసేసి ఆయన చేసి అక్కడ ఒక డోర్ ఓపెన్ చేశారు. నా వెనకాల మీరందరూ కూడా నేను చేసినవన్నీ మీరు చేస్తారు. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, నాకు సర్వాధికారములు కలవు, నేను అవన్నీ మీకు ఇస్తాను. హల్లెలూయా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అథారిటీ అండ్ ద ప్రివిలేజ్ వాట్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ గివెన్ అస్. నీకు నాకు ఇచ్చిన ఒక గొప్ప అధికారం ఏంటంటే బలిపీఠము దగ్గరకు వెళ్ళడము, బలిపీఠము దగ్గర బలి అర్పించడము. హల్లెలూయా. తదుపరి పాత నిబంధన టైంలో ఏముంటా ఉందంటే దేవుని కృప అందరికీ అంత ఈజీగా లేదు. అప్పుడు మనం ఏదైనా పాపం చేసామనుకోండి, మనము ఒక బలిని తీసుకెళ్ళాలి. అది కోడె కానీ, లేకపోతే ఒక పావురం పక్షి కానీ, లేకపోతే ఒక జంతువు కానీ తీసుకుని వెళ్ళి అప్పుడు ఎవరైతే తీసుకెళ్తున్నారో వారి హృదయంలో వారు చేసినవి అన్నీ కూడా ఆ బలి పశువు, బలి పక్షుల మీదకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు యాజకుడు చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ నూతన నిబంధనలో దేవాది దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 12:1 చూస్తూ ఉంటే మనల్ని మనముగా సజీవ యాగముగా బలిపీఠం మీద పెట్టునట్లుగా దేవుడు ఒక ద్వారం తెరిచాడు. నీవు నేను మనల్ని మనము ఆ బలిపీఠం మీద ఒక అర్పణగా, ఒక త్యాగముగా పెట్టుకుంటున్నప్పుడు ఆయన వెంటనే దాన్ని అంగీకరించే దేవుడుగా కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభులు వారు తెరిచిన ద్వారములో నుంచి ఒక్కరు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా నీవు నేను కూడా బలిపీఠం కలిగి ఉండాలి. కుటుంబ పరంగా నీవు నేను బలిపీఠం కలిగి ఉండాలి. సంఘపరముగా మనందరికీ ఒక బలిపీఠం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ బలిపీఠం దగ్గర నువ్వు నేను బలి పెట్టినప్పుడు అక్కడ ఏమి రిలీజ్ అవుతుందండి? ఒక శక్తి రిలీజ్ అవుతుంది, ఒక ఎనర్జీ. ఆ ప్రాంతము నుంచే నువ్వు నేను కూడా ఆ స్ట్రెంగ్త్, ఆ ఎనర్జీ, ఆ పవర్, ఆ అథారిటీని మనం తీసుకోగలుగుతాం. హల్లెలూయా. మనం చాలాసార్లు మనం వెళ్తున్న పరిస్థితులు, మనం చూస్తున్న ఒత్తిడిని బట్టి మనము కృంగిపోయిన వారంగా ఉంటాము. కానీ తర్వాత మన హృదయాన్ని ధైర్యపరచుకుని దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాక మనము, ఇప్పుడు నా మనసు తేలికగా ఉంది, నాకు ధైర్యం వచ్చింది, నేను ఎదుర్కొంటాను, ఇప్పుడు నేను టెస్ట్లకు వెళ్తాను కూడా నేను ధైర్యంగా వెళ్తాను. చాలాసార్లు హాస్పిటల్స్కి వెళ్తాము, టెస్టులు రాస్తారు. ఆ టెస్టులకు వెళ్ళాలంటే భయము, ఆ టెస్ట్ రిపోర్ట్ తెచ్చుకోవాలంటే భయము. ఎస్, మొన్న మేము ఊరు వెళ్ళాం కదండి, జూలైలో. మా అత్తయ్య గారికి బాగాలేదని వెళ్ళాము. వెంటనే ఫోన్ మీద ఫోన్ వస్తూ ఉంది. ఏంటి అంటే, డాక్టర్ ఎంఆర్ఐ స్కాన్ రాయించారు, తీయించుకోవాలంటే భయం వేస్తుంది, కొంచెం ప్రార్థన చేయండి. మళ్ళీ నెక్స్ట్ రోజు
రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ తెచ్చుకోవాలంటే భయం వేస్తుంది, మాకు ప్రార్థన చేసే ధైర్యం కూడా రావట్లేదు. అలాంటి సమయాల్లో వీక్ మూమెంట్స్లో మనల్ని నడిపించేవారు, మనకున్న కొంచెం పైనున్న వారి చేత మనం చేసుకోలేని సమయంలో మనం ఆ ప్రార్థన సహాయం ఏదో ఒక బలిపీఠం దగ్గర నుంచి మనకి శక్తి వచ్చినప్పుడు దేవాది దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాం మాత్రమే కాదు, దాంట్లో విజయాన్ని దయచేయు దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎస్, ఆ బలిపీఠం దగ్గర అసలు ఏమి జరుగుతుంది అంటే మనము ఒక శాంక్టిఫికేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. నువ్వు నేను కూడా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఇష్టానుసారముగా ఉంటాము, మనము అనేక మలినములు కలిగి ఉంటాము. ఈ లోకపరమైన మర్యాదలు, ఈ లోకపరమైన క్రమములు అవునన్నా కాదన్నా ఎటో కట్టు నుంచి మనల్ని అంటుకుంటా ఉంటాయి. కానీ నువ్వు నేను ఎప్పుడైతే బలిపీఠము దగ్గరికి వెళ్తామో అక్కడ దేవుని యొక్క పరిశుద్ధతలోనికి మనం వస్తాము, దేవుని యొక్క పవిత్రతలోనికి మనం వస్తాము, దేవుని యొక్క నీతిలోనికి నీవు నేను వస్తాము. ఆ నీతి వీటన్నిటిలో నుంచి ఆ విశ్వాసపు పాళ్ళు అధికమవుతాయి. హల్లెలూయా. బలిపీఠం అంటే ఇట్స్ జస్ట్ మన ఎనీథింగ్ వి డూ విత్ గాడ్, ప్రేయర్, వర్డ్, మెడిటేషన్, వాట్ ఎవర్, దేవునితో నువ్వు ఏం చేసినా అది బలిపీఠముగా మార్చబడుతుంది. అది ఏంటి? డివైన్ ఆల్టర్, దైవికమైన బలిపీఠములు. హల్లెలూయా. సో మనం ఎవరితో మీట్ అయితే వారిలాగా మనం మార్చబడతాం కదండి. 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే వీరు వారిగా మార్చబడతారంట. హల్లెలూయా. సో ఆ బలిపీఠం దగ్గరికి వెళ్తున్నప్పుడు, దైవికమైన బలిపీఠముల దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు నేనేం చేస్తాం? స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ప్రార్థన చేస్తాం, వాక్యం ధ్యానం చేస్తాం, ఆ వాక్యాన్ని తర్వాత అవగాహనలోనికి తీసుకుని వస్తాము. ఈ అన్నిటిలో ఏమవుతుంది? అప్పుడు దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క నేచర్, యాట్రిబ్యూట్, క్యారెక్టర్ ఏమై ఉన్నాయో, ఆ వాక్యంలో ఏం చదువుతున్నావో అవన్నీ ఒక్కటిగా నీకు తెలిసినా తెలియకపోయినా మనలోనికి వచ్చేస్తాయి. హల్లెలూయా. సో అందు నిమిత్తమై ఈ బలిపీఠము దగ్గర మనకేం దొరుకుతుందంటే ఒక శాంక్టిఫికేషన్, ఒక హోలీనెస్ అన్నది నీవు నేను కూడా పొందుకోగలుగుతాము. హల్లెలూయా. ఎస్, నీకు నాకు అనేక బాండేజెస్ లేకపోతే ఏ సోల్ టైస్ ఉన్నా, ఏ కర్సెస్ ఉన్నా అవన్నీ కూడా మనము గ్రహించినట్లుగా మనము ఆ బలిపీఠం దగ్గర మనం పొందుకోగలుగుతాం. తర్వాత మనము బలిపీఠం దగ్గర ఏం పొందుకుంటాం? ఇందాక చూసినట్లుగా శక్తిని పొందుకుంటాము. హల్లెలూయా. ప్రకటన 8వ అధ్యాయము 5వ వచనము. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపుల భూకంపమును కలిగెను. ఆమేన్. ఎస్, ఇక్కడ ఇవన్నీ కూడా ఫైర్ అంటే ఫైర్లో ఏముంటుందండి? శక్తి ఉంటుంది. ఆత్మపరమైన అగ్నిలో ఏముంటుందంటే శక్తి. ఆ శక్తినే డునామిస్ పవర్ అంటాం కదా. సో దేవుని దగ్గరికి మనము అర్పణ పట్టుకుని వెళ్ళినప్పుడు పైనుంచి అగ్ని వచ్చి ఆ అర్పణను దహించినప్పుడు, ఆ అర్పణ అంగీకరించబడితే అది ఒక పవర్గా, ఆ పవర్ ఇంత అంత పవర్ కాదు. ఏలియా ఆ బలిపీఠము దగ్గర దేవుని అగ్నిని కిందకు దింపి వచ్చినప్పుడు అక్కడున్న బయలు ప్రవక్తలు అందరూ కూడా లయమైపోయినట్లుగా అంత శక్తి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి నువ్వు ఇవ్వాల్సిన రీతిలో నీ యొక్క అర్పణ, నీ యొక్క త్యాగపూరితమైన కానుక, వాట్ ఎవర్ నువ్వు ఏది చేసినా ద రైట్ వేలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని శక్తి నీ పైకి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఆ శక్తిలో నుంచి దేవుని సన్నిధి విడుదలవుతుంది. హల్లెలూయా. ఎస్, ఇందాక చూసుకున్నాం కదా, ఆయన సన్నిధి నీకు నాకు కావాలి. అటువంటి సన్నిధి రావాలి అంటే ఆ సన్నిధి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఇచ్చిన అర్పణ. తర్వాత ఏలియా ఆ యొక్క బలి ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు? ఏలియా దేవుడు, హల్లెలూయా, నిజమైన దేవుడు సాక్ష్యం వస్తూ ఉంది. ఆయన సన్నిధి అందరూ చూడగలుగుతున్నారు. ఎవ్రీవన్ కెన్ టెస్టిఫై ఇట్. హల్లెలూయా. సో నువ్వు నేను ఇచ్చే అర్పణ ఒక
టెస్టిఫికేషన్లోనికి, ఒక టెస్టిమోనీగా మారుతుందా? ఆయన యొక్క శక్తిని విడుదల చేస్తుందా? లేకపోతే ఆయన సన్నిధిని విడుదల చేస్తుందా? నీవు నేను కూడా చూసుకోవాలి. అర్పణ ఇచ్చేది వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా కాబట్టి అది ముందుగా మనముగా చూసుకునేలాగా మనం ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని ఎవరో వచ్చి ఎస్ నీ అర్పణ అంగీకరించబడింది, నీ అర్పణ అంగీకరించబడలేదు అని చెప్పే రీతిగా మనము అలా ఫర్ గ్రాంటెడ్గా లేకపోతే అన్వాంటెడ్గా మనం ఉండకూడదు. కానీ ఆ ప్రిపరేషన్ తోటి, ఆ యొక్క మైండ్ సెట్ తోటి నీవు సిద్ధపాటు కలిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది నీ అర్పణలో, నీ త్యాగములో, నీ యొక్క సమర్పణలో ఏదైనా తేడా వస్తుందా, ఎక్కడ నువ్వు కరెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ నువ్వు ఇవ్వవలసిన రీతిలో, పెట్టవలసిన రీతిలో పెట్టాలో నువ్వు పెట్టినప్పుడు దేవుడు ఆయన అమితమైన శక్తితో దిగి వచ్చి ఆయన సన్నిధి నీకు నాకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. అంత మట్టుకే కాదు, ఈ బలిపీఠముల దగ్గర ఏమవుతుందంటే నీ యొక్క బలహీనత ఏది పెట్టినా సరే అది నువ్వు యథార్థంగా ఒప్పుకోవాలి. అయ్యా ఈ నా బలహీనతని ఈ బలిపీఠం మీద పెడుతున్నానయ్యా, ఎస్ దీన్ని నాకు బలముగా మార్చయ్యా అని నువ్వు చెప్పినప్పుడు దేవాది దేవుడు చాలిన దేవుడు. హల్లెలూయా. సిలువలో అదే కదా జరుగుతుందండి. మన బలహీనతలు సిలువ దగ్గర విడిచిపెడితే అవన్నీ కూడా మన బలములుగా మార్చబడతాయి. మన యొక్క అవినీతిని పెడితే నీతిగా మార్చబడుతుంది. మన యొక్క అవిశ్వాసను పెడితే విశ్వాసముగా మార్చబడుతుంది. మన యొక్క రోగమును పెడితే ఆరోగ్యముగా మార్చబడుతుంది. ఎస్, ఇప్పటికీ కూడా ద సేమ్ పవర్ గాడ్ ఈస్ గివింగ్. నీ ఆల్టర్ పైన నీ బలహీనతలు కొన్నిసార్లు మనం అనుకుంటాము, మనము ఒక సమర్పణలోనికి వస్తాము, దేవుని కొరకు నేను ఇది చేస్తాను, లేకపోతే నీ సాక్షిగా ఉంటాను, నెలకొక్కరికైనా నేను దేవా నీ గురించి చెప్తాను, సంవత్సరానికి ఒక్కరికైనా నా పక్షముగా నేను సన్నిధికి ఒకరిని నడిపిస్తాను అని మనము చాలా డెసిషన్స్ తీసేసుకుంటాం. డిసెంబర్ 31 నైట్, Jan 1, Jan 15 వరకు మనం చాలా ఉడుకు రక్తంతో ఉంటాము డెసిషన్స్కు, ఎక్కడంటే అక్కడ. సో అలాంటి సమయంలో కొన్నిసార్లు మనం చేయలేము, మనం నెరవేర్చలేము. కానీ అలాంటప్పుడు ఆ బలిపీఠం మీదకి, అయ్యా నా హృదయం ఇది, కానీ నేను బలహీనముగా ఉన్నాను, నేను చెప్పలేకపోతున్నాను నిన్ను గూర్చి, నీ సాక్షిగా నేను ఉండలేకపోతున్నాను, నేను నడిపించలేకపోతున్నాను అని మీ బలిపీఠం పైన నీ బలహీనతలు, నీ అపజయాలు నువ్వు పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ఒక మార్గం తెరుస్తాడు, నీకు బలమునిస్తాడు, నీకు ద్వారము తెరుస్తాడు. నువ్వు అనుకున్నవన్నీ చెయ్యాలి అంటే నీవు నీ బలిపీఠం దగ్గర నువ్వు కనబడాలి, బలిపీఠము దగ్గర నిలబడాలి, బలిపీఠము దగ్గర నువ్వు జీవించాలి. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఫిజికల్ ఆఫరింగ్ ఈజ్ టర్న్డ్ ఇంటూ స్పిరిచువల్ ఆఫరింగ్. నువ్వు నేను ఇక్కడ పెడతా ఉంటే, ఇక్కడ ఫర్ సపోజ్ అక్కడ కేను ఏబీలు ఏం పెట్టారండి, ఒక గొర్రె పిల్లను పెట్టారు, మొదటి పంటను పెట్టారు. నువ్వు నేను మన బలిపీఠం మీద ఏం పెడతాము? మన యొక్క దశమ భాగమును పెట్టొచ్చు, మన కానుకను పెట్టొచ్చు, లేకపోతే మనం ఏదైనా ఫిజికల్గా పెడతాము. అది ఆటోమేటిక్గా నీ యొక్క ఆ సబ్మిషన్, సరెండరెన్స్, ఒబీడియన్స్ బట్టి అవి స్పిరిచువల్గా మారిపోతాయి. ఆ స్పిరిచువల్ ఎంతలాగు అంటే సూపర్ న్యాచురల్గా మారిపోతాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? అది ఫిజికల్ది స్పిరిచువల్గా మార్చబడి ఆ స్పిరిచువల్ సూపర్ న్యాచురల్ అంటే మానవ అతీతముగా ఇది జరుగుతుంది అని నువ్వు అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు, నువ్వు ఊహించవచ్చు, ఊహించకపోవచ్చు. కానీ నువ్వు బలిపీఠం దగ్గర కనపరచబడిన ప్రతిసారి జరిగే కార్యము ఇదే. సూపర్ న్యాచురల్ యాక్టివిటీ, సూపర్ న్యాచురల్ రెల్మ్స్, సూపర్ న్యాచురల్ డోర్స్ ఓపెన్ అవ్వాలి నీ పక్షముగా, నా పక్షముగా. అంటే బలిపీఠము దగ్గర నీవు నివాసము చెయ్యాలి. హల్లెలూయా. అలాగే నీకు మనము అనేకముగా సంఘములో కాన్ఫరెన్సెస్, మీటింగ్స్, లేకపోతే నువ్వు నేను చాలాసార్లు మీటింగ్స్కి వెళ్ళొచ్చు. కానీ అలాంటి ఏట్లకి శత్రువు భయపడ్డండి. ఇంకా కాన్ఫరెన్సులకి, మీటింగులకి మనం వెళ్తే మనతో పాటు శత్రువు కూడా వస్తాడు. వచ్చి ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది ఆవలించు, లేకపోతే నీకు ఆ పని ఉంది నువ్వు దాని గురించి ఆలోచించు, లేకపోతే నీకు ఇక్కడ కూర్చుని ఎక్కడో ఆలోచించడం, ఇవన్నీ చేయడానికి నీతో పాటుగా వస్తాడు. నువ్వు వీటన్నిటికి వెళ్తూ ఉంటే శత్రువు భయపడడు. కానీ ప్రార్థన అనే బలిపీఠం దగ్గరికి నువ్వు వెళ్తున్నప్పుడు శత్రువు భయపడిపోతాడు. నువ్వు బలిపీఠము దగ్గరికి వెళ్తున్నప్పుడు శత్రువు భయపడిపోతాడు. ఎందుకంటే నువ్వు ఇక్కడ కూర్చుని చాలాసార్లు దేవునితో కనెక్ట్ అవ్వవు.
అగ్రీ? యథార్థత. ఎస్, ఇక్కడే ఉంటాము, కానీ దేవుణ్ణి ఇస్తున్న మాటను నువ్వు తీసుకోలేవు, దేవుస్తున్న ఆశీర్వాదాన్ని నువ్వు తీసుకోలేవు, వాగ్దానాన్ని నువ్వు తీసుకోలేని స్థితి. కానీ నువ్వు నీ బలిపీఠం దగ్గరికి, నీ వ్యక్తిగత బలిపీఠం, నీ కుటుంబ బలిపీఠం దగ్గరికి వెళ్ళి అక్కడ నేను నిద్రపోతానంటే అది బలిపీఠం కానే కాదు. నీవు నేను కూడా ఆ ప్రార్థనా బలిపీఠము, నీ వాక్యం అనే బలిపీఠం, నీ ధ్యానం అనే బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు శత్రువు భయపడిపోతాడు. ఎస్, సో నువ్వు నేను కూడా శత్రువుని భయపెట్టే వారంగా ఉండాలి, కానీ శత్రువుకి భయపడే వారంగా నువ్వు నేను కూడా ఉండడానికి వీల్లేదు. అలా అని నేను చర్చికి వెళ్తే శత్రువుకు భయం లేదంట అని చర్చికి మానేయాలని కాదు. ఎక్కడున్నా వీ షుడ్ బి అటెంటివ్. బట్ అక్కడ ఆస్కారాలు ఉన్నాయి శత్రువు మిమ్మల్ని టేక్ ఓవర్ చేయడానికి. మీరు మెలకుగా ఉండాలి. శత్రువుకి నేను అసలు చోటు ఇవ్వకూడదని మనం మెలకుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మన ఆల్టర్స్ని మనము స్ట్రాంగ్గా నువ్వు నేను పెట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసుకుందాము అసలు బిల్డింగ్ అండ్ ఆల్టర్ ఎలా కట్టాలి. పాత నిబంధనలో చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు రాళ్ల మీద కట్టేవారు, కర్రలతో కట్టేవారు. తండ్రి అయిన దేవుడు కొన్ని మెజర్మెంట్స్, కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా డీల్ చేసేవాళ్ళు. కానీ ఈ నూతన నిబంధనలో నీకు నాకు ఆల్టర్ కట్టడం ఫిజికల్ కాదు, అది స్పిరిచువల్ అని మనం చూసుకుంటా ఉన్నాం కదా. దాని కొరకు నీకు నాకు ఏం కావాలి అంటే కాన్సిక్రేషన్ కావాలి. నువ్వు నేను ప్రతిష్ట కలిగిన వారంగా ఉండాలి. నీవు నేను సాక్రిఫిషియల్ అంటే త్యాగపూరితంగా ఉండాలి. ప్రతిష్ఠిత అంటే ఈ లోకపరమైనవి నిన్ను నన్ను ఎక్కువగా అంటనివ్వకూడదు, ముట్టనివ్వకూడదు. మనం ఒక సెట్ అపార్ట్ లైఫ్ కలిగి ఉండాలి. హల్లెలూయా. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తాను అన్నది నా లైఫ్లో ఉండకూడదు. ఈ ప్రతిష్ఠిత అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీవన్, చాలా ఎంజాయ్మెంట్స్ ఉంటాయి, హాలిడేస్ వస్తాయి, కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళి త్వరగా వచ్చేస్తారు. కొంతమంది ఈరోజు నేను వెళ్ళను, ఎందుకంటే ఐ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ విత్ మై గాడ్ ఎట్ 6:30 ఇన్ చర్చ్, సో ఐ నీడ్ టు ప్రిపేర్. ఈ ప్రతిష్టలో కూడా ర్యాంక్స్ ఉంటాయి, ఈ ప్రతిష్టలో కూడా లెవెల్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి నేను వెళ్ళి వచ్చేస్తాను, లేకపోతే నేను వెళ్ళను, నేను ఉండి సిద్ధపరచబడతాను. దిస్ ఇస్ అ సెట్ అపార్ట్ నేచర్ అన్నమాట. సో ఇలాగూ ప్రతిష్ఠించుకోవాలి బలిపీఠం కట్టే ముందు. తర్వాత త్యాగపూరితం అంటే ఏం చేయాలి అంటే, మనకు కొన్నిసార్లు అలిసిపోతూ ఉంటాం, కొన్నిసార్లు బలహీనత మనల్ని, మన శరీరాల్ని, మన దేహాల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, కొన్నిసార్లు మనకి ఇష్టము ఉండదు ఫర్ సమ్ XYZ. కానీ అలాంటి సమయంలో కూడా నీవు త్యాగపూరితంగా నేను నా బలిపీఠం దగ్గరికి వెళ్తాను, నేను నా బలిపీఠం కట్టాలి. మన బలిపీఠం ఒక్కరోజు కట్టి ఆగిపోయేది కాదు, కానీ దినము మన బలిపీఠం కట్టబడాలి. హల్లెలూయా. సో ఒకరోజు ప్రోగ్రాం అనుకోండి పాత నిబంధనలాగా, అప్పుడు మనకు నిద్ర వస్తే ఏముంది, కట్టేసినప్పుడు బాగానే ఉంటాం, తర్వాత నిద్రపోతే నిద్రపోయాం. కానీ ఈ నూతన నిబంధనలో అలా కాదు, దినము మన బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. కనుక నీవు నేను కూడా త్యాగపూరితంగా ఉండాలి. కొన్నిసార్లు కొన్ని సమర్పణలు చేసుకుంటాము, నేను పరిచర్య కొరకు వాడబడతాను అని. అలాంటి టైంలో మనం ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ నువ్వెంత త్యాగపూరితంగా ఉన్నావు, నువ్వు దాన్ని ఎన్నుకుంటున్నావా, దీన్ని ఎన్నుకుంటున్నావా. ఆర్థికంగా మినిస్ట్రీ పార్ట్నర్స్ ఉన్నారు, వారు చాలా ఖర్చులు వస్తాయి, అనారోగ్యాలు వచ్చేస్తాయి. కానీ నేను చేసుకున్న నిబంధన, నువ్వు అది పెడతావా లేకపోతే నీ నీడ్స్ పెడతావా? గాడ్ ఇస్ వన్ హూ మీట్స్ ఆల్ యువర్ నీడ్స్ అన్న జ్ఞానము నీకు పనిచేస్తుందా లేదా నీ బలిపీఠం కట్టేటప్పుడు? ఇవంతా కూడా నీవు నేను కూడా చూసుకోవాలి. తర్వాత బలిపీఠం కట్టే ముందు ఒక నిబంధనతో మనము దేవుని దగ్గరికి రావాలి. అయ్యా నేను నీ దానను. ఫస్ట్లో మనం ఎలా ఉంటుంది, నేను నా ఇష్టం, తర్వాత అయ్యా ఇది నాదే, ఇది నేనే, నీ ఇష్టం. తర్వాత లాస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, నేను కాదు, నేను కూడా నీ దాననే, నీ ఇష్టమే. ఎస్, స్టెప్ బై స్టెప్. సో ప్రతిదీ 1 డేలోనే మనం బలిపీఠం కట్టేటప్పుడు, దేవునితో సహవాసంలోనికి వెళ్ళినప్పుడు ఫస్ట్ 3rd లెవెల్తో స్టార్ట్ చేయము.
ఫస్ట్ లెవెల్తోనే మనం స్టార్ట్ చేస్తాము. సో అటువంటి ఒక కవనెంట్, ఒక నిబంధన దేవునితో మనము చేసుకోవాలి. అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ దేవుడు మనము ఒకటి కాదు, వేరు కాదు. ఆయన కలిగి ఉన్నది, నువ్వు కలిగి ఉన్నది వేరు కాదు. ఆయన పై లోకాలకి, ఆకాశములకి, పరలోకమునికి ఆయన దేవుడైతే మనకి ఇవ్వబడిన సామ్రాజ్యము ఈ భూలోకములో మనము దేవుళ్ళము, మనము రాజులము. ఈ యొక్క ప్రత్యక్షత మనం బలిపీఠం దగ్గరికి వెళ్ళేటప్పుడు తెలిసి ఉండాలి. ఎందుకంటే మనము ఒక చోటకు మనం ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటాయో నీకు నాకు తెలియాలి. అలాగే బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఏం అడగాలో తెలియాలంటే దేవుడు ఏం కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశము, ఏ తలంపు, నీ ఎడల నా ఎడల ఏం చిత్తము కలిగి ఉన్నాడో తెలిసినప్పుడు మనము ఆ ఎన్కౌంటర్లో ఆయనతో మనము అడగటానికి, ఆయనతో మాట్లాడడానికి అవకాశము ఉంటుంది. హల్లెలూయా. ఎస్, దేవాది దేవుడు అలాగూ నీవు కట్టడం మాత్రమే కాదు, నువ్వు కట్టింది నువ్వు నేను కూడా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. హల్లెలూయా. కొంతమంది 1 దినము 2 దినములు ఉద్రేకపూరితంగా గట్టిగా ప్రార్థనలు చేసేస్తూ ఉంటారు. 3, 4 రోజులు, 5, 7 రోజు దగ్గర ఆగిపోతారు. దేవుడు అటువంటి బలిపీఠాలని కోరుకోవట్లేదు. కానీ నువ్వు నేను కట్టే బలిపీఠము స్థిరముగా ఉండే బలిపీఠాన్ని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. తర్వాత ఈ బలిపీఠాలని కట్టడానికి ఫస్ట్గా మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ మైండ్. నా యొక్క మనస్సును, ఎస్ మొన్న చూసుకున్నాం కదండి, మైండ్ ఈజ్ ద సోల్. సోల్ పార్ట్లో కార్యము జరగాలంటే మైండ్లో జరగాలి. నువ్వు నేను కూడా మన మైండ్స్ని మనము ట్రైనప్ చేసుకోవాలి. హల్లెలూయా. రోమియోలకు రాసిన పత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. ఎస్, నువ్వు నేను కూడా మన మనస్సులు నూతనం అవ్వాలి, రూపాంతరము పొందాలి. హల్లెలూయా. ఎస్, నీవు నేను బలిపీఠము కట్టే ముందు మన మనస్సుని మనము ట్రైనప్ చేసుకోవాలి. హల్లెలూయా. మన ప్రార్థన మనం అనుకుంటాం మనం నోటిలో నుంచి స్టార్ట్ చేస్తాం. ఏదైనా మాట ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లో నుంచి. కానీ అది నోటిలో నుంచి రాకముందే అది ముందు మన మనస్సులో వస్తుంది. ఆ మనస్సులో నుంచి నోట్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. సో నీవు నేను మన దేవునితో సహవాసం చేసేటప్పుడు, మనము దేవునితో గడిపేటప్పుడు మనము మన మైండ్స్ని మనం నూతన పరుచుకోవాలి, రూపాంతరమగినట్లుగా చేయాలి. ఎందుకంటే మైండ్ ఈజ్ ద గేట్వే ఆఫ్ ద స్పిరిట్. ఎస్, మన ఆత్మని యాక్సెస్ చేయాలి అంటే మైండ్ ఈజ్ ద గేట్వే. హల్లెలూయా. తర్వాత మైండ్ కన్సిస్టెన్సీ, దేవుని యొక్క వాక్యము చేత మన మైండ్ అనునిత్యము ఫీడ్ అవుతూ ఉంటే ఆ మైండ్లో ఉన్నది మన నోట్లోనికి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. మన మైండ్ ట్రైన్ చేయడం అంటే ఇష్టానుసారమైన ట్రైనింగ్ కాదు, కానీ మనము వాక్యములో నుంచి మన మైండ్ వాక్యం చేత ఫీడ్ చేసినప్పుడు వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తాం. మనం వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు నీ పక్షముగా నా పక్షముగా ఆ వాక్యములోని అధికారము చొప్పున కొన్నిసార్లు ఆ వాక్యం విడుదలైనప్పుడు నీ పక్షముగా నా పక్షముగా దేవదూతలు కార్యము చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. వర్డ్ ఈజ్ ద కమాండ్ టు ఏంజల్స్. కానీ అవి వాటికి వినపడాలి అంటే నువ్వు నేను కూడా పలకాలి. హల్లెలూయా. ఆ రీతిగా నీ మైండ్ నా మైండ్ని కూడా ట్రైన్ చేసినప్పుడు మన బలిపీఠము కరెక్ట్గా కడటానికి ఆస్కారం ఉంటుంది. సరే, హల్లెలూయా. తర్వాత మన వాయిస్, మన వర్డ్స్ని మనం వాడాలి. రోమియోలకు రాసిన పత్రిక 18:21. 18:21 మా అమ్మా 16:21 సారీ 16:21. నా జత పనివాడగు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. 27.
అమ్మా చదవండి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తుని గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరుచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. చాలమ్మా. ఇక్కడ చూస్తా ఉంటే ఇక్కడ మర్మముల్ని గురించి రాసి ఉన్నది, సువార్త గురించి రాసిబడి ఉంది. తర్వాత మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతులగునట్లు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుని. ఇక్కడ ఉన్న దేవుని యొక్క లక్షణములు ఇవన్నీ కూడా ఆయన నీకు నాకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు, కానీ నువ్వు నేను తీసుకోవాలంటే వాటిని మనము పలకాలి. హల్లెలూయా. పలికితే తప్ప అది మనము కార్యముగా చూడలేము. ఆది కాండములో కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, వీరు ముగ్గురు త్రిత్వముగా అక్కడ కనపడుతూ ఏమంటారు? వెలుగు కమ్ము. అప్పుడు వెలుగు వచ్చినట్లుగా మనము చూస్తాము. హల్లెలూయా. ఇక్కడ దేర్ ఇస్ లాట్ ఆఫ్ వర్డ్స్, అనేకమైన మాటలు దేవుని ఉన్నాయి. ఆ మాటల్లో శక్తి కలిగినే ఉన్నాయి, ఆ మాటలు సృజనాత్మకమైన ఉన్నాయి, ఆ మాటలు ప్రకటన చేయి ఉన్నాయి, ఆ మాటలు బంధించేయి ఉన్నాయి, ఆ మాటలు సువార్తతో నింపబడిన ఉన్నాయి. ఇవి ఏవైనప్పటికీ నీవు నేను గ్రహించి ఆ గ్రహించిన మాటలు నీవు నేను పలికినప్పుడు వాటి యొక్క ఇంపాక్ట్ మనం చూసుకోగలుగుతాం, వాటి యొక్క రిజల్ట్ని నువ్వు నేను కూడా చూడగలుగుతాము. హల్లెలూయా. నీవు దాన్ని నమ్మాలి. ముందుగా మనం పలికే ముందు ఏదోలే ఇక్కడ ఉన్నది కదా అని చదివితే కాదు, కానీ మనము నమ్మి అధికారముతో విశ్వాసముతో మనము పలికినప్పుడు అది కార్యమవుట మనము చూస్తాము. మన బలిపీఠము దగ్గర ఇవన్నీ కూడా మనము కలిగి ఉన్నప్పుడు దేవాది దేవుడు చెప్తున్నాడు కదా, నీవు అన్నవి జరుగుతాయి. మార్కు సువార్త 1:25 చూస్తూ ఉంటే, అందుకు యేసు ఊరకుండుము, వారిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయాను. చాలమ్మా. యేసు ప్రభుల వారు మాటతోనే పలుకుతున్నారు. ఏం పలుకుతున్నారు? వాణ్ణి విడిచిపెట్టు వెళ్ళు అని ఎవరితో మాట్లాడుతున్నారు? అపవిత్ర ఆత్మతో. హల్లెలూయా. సో నువ్వు నేను కూడా మాట పలకాలి. దేంతో డీల్ చేయాలన్నా మనము మాట పలకాలి. నీ నా బలిపీఠం దగ్గర మనము పలికే వారంగా ఉండాలి. అప్పుడు మన బలిపీఠము కట్టబడతా ఉంటుంది. హల్లెలూయా. తర్వాత కన్సిస్టెన్సీ. నీ నా బలిపీఠము ఎలా ఉండాలంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, కన్సిస్టెన్సీ. దానియేలు గ్రంథము 6:10 చూస్తూ ఉంటే దానియేలు ఏం చేస్తూ ఉంటాడు? ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాము. హల్లెలూయా. అప్పుడు దానియేలు పరిస్థితి ఎలా ఉందండి? చాలా కంఫర్టబుల్గా ఉందా? లేదు. ఒక రాజ ఆజ్ఞ వచ్చింది. ఏంటి? ఆ ప్రతిమకు తప్ప ఎవ్వరికి వారు ప్రార్థన చేయకూడదు, మొక్కకూడదు. అయినప్పటికీ ఆ వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? ఆ ముమ్మార్లు దేవునితో కనెక్ట్ అవుతా ఉన్నాడు. హల్లెలూయా. అటువలే నువ్వు నేను కూడా మన యొక్క ప్రేయర్ లైఫ్, నాకు ఆ పని ఉందండి, నాకు ఈ ఇబ్బంది ఉందండి, నాకు ఈ అనారోగ్యం ఉందండి అన్న రీజన్స్ వీటితోటి మనం ఆగిపోకూడదు. కానీ ఆ కన్సిస్టెన్సీని నీ నా బలిపీఠము కట్టేటప్పుడు మనము దినదినము కనుపరచాలి. హల్లెలూయా. తదుపరి ఒక డెడికేటెడ్ time and place. Hallelujah. This plays a much more vital role. Everything is important. ప్రతిది కూడా చాలా అవసరమైనది. హల్లెలూయా. మత్తయి 6:6 చూసుకుంటా ఉంటే, రహస్యమందు నీ తండ్రి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే అందరికీ రహస్యముగా వెళ్ళి గదుల్లోకి వెళ్ళి చేసుకోవడానికి వీలు ఉండొచ్చు, వీలు ఉండకపోవచ్చు. ఉన్న దాంట్లో
నీకు నాకు కూడా ఒక ప్రేయర్ ప్లేస్ అంటూ ఒక ప్రతిష్ఠితమైన ఒక స్థలము ఉండాలి. హల్లెలూయా. ఎస్, ఎవరైనా నన్ను చూసినప్పుడు ఆ ప్రాంతంలో చూస్తే ఖచ్చితంగా వారు దేవునితో మాట్లాడుతున్నారు, దేవుని మాట చదువుతున్నారు, దేవుని మాట ధ్యానము చేస్తున్నారు అన్న అండర్స్టాండింగ్ వచ్చేయాలి. హల్లెలూయా. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లొకేషన్. మొన్న గడిచిన వారం చూసుకున్నాం కదండి, లొకేషన్ స్పెసిఫిక్ ఆల్టర్. యేసు ప్రభుల వారు కూడా ఎప్పుడు ఎక్కడుంటే అక్కడ ప్రార్థన చేయలేదు, కానీ ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒక ప్రాంతాన్ని అనువైన ప్రార్థన, తండ్రితో సహవాసానికి అనువైన ప్రాంతాన్ని యేసు ప్రభుల వారు ఒకటి పెట్టుకుంటా ఉన్నారు. కొన్ని చోట్ల ఆయన కొండల పైనకి వెళ్ళారు, కొన్ని చోట్ల అరణ్యముల దగ్గరికి వెళ్ళారు. దాని నిమిత్తమై ఆయన చాలా జాగ్రత్త తీసుకుంటా ఉన్నారు. ప్రియ సంగమా, నీవు నేను కూడా దేవుని ఎదుర్కొనేటప్పుడు, దేవుని ప్రాకులాడేటప్పుడు, దేవునితో సంభాషించేటప్పుడు మనము ఒక స్థావరము కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు కూడా నన్ను వెతికినప్పుడు లోకమంతా ఆయన కనులు సంచారం చేస్తాయి, మనం ఏం చేస్తున్నామా, మనం ఏం మాట్లాడుతున్నామా అని. కానీ నీతో ఒక రిలేషన్లోనికి రావాలి అంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్లోనికే ఆయన వస్తారు. హల్లెలూయా. తర్వాత స్పెసిఫిక్ టైం అంటే దేవాది దేవుడు ఒక సమయము, యేసు ప్రభుల వారు ఎలాగో తెల్లవారక ముందే, లేకపోతే ఎవరు లేవక ముందే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆయన ఒక టైం పెట్టుకున్నారు. నీవు నేను కూడా ఆయన్ని ఎదుర్కొనేటప్పుడు, ఆయనతో సంభాషించేటప్పుడు మనకి గుర్తొచ్చినప్పుడు కాదు, కానీ వీలైనంత వరకు ఒక స్పెసిఫిక్ టైం మనము పెట్టుకోవాలి. హల్లెలూయా. లాస్ట్ వీక్ చూసుకున్నాం కదా, బెన్నీహిన్ గారి దగ్గరికి దేవుడు ఆయన చెప్పిన టైంకి ఆయన ఆల్రెడీ ఉన్నారు. సో గాడ్ టైం కూడా హీ గివ్స్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. మత్తయి సువార్త 1:35 చూస్తూ ఉంటే 1:35 అమ్మా. మత్తయి సువార్త, ఎస్, పెందల కాడ లేచి ఆయన 11, మార్కు సువార్తనా, సారీ ఐ మిస్డ్, 1:35 మార్కు సువార్త. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చాలమ్మా. ఇంకా చీకటి ఉన్నప్పుడే ఆయన ఎక్కడికి వెళ్ళారు? అరణ్య ప్రాంతానికి. ఎస్, ఎవరు లేని ప్రాంతానికి ఆయన వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. నీవు నేను కూడా ఒక ప్రార్థన, ఒక ప్రదేశము కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం చూస్తూ ఉంటే సూజన్ వెస్లీ అనే ఒక తల్లి ఉంటుంది కదా, ఆమెకి ఇంచుమించుగా 19 బిడ్డలు ఉన్నారటండి. కానీ ఆ కాలంలో ఆ మెడికల్ ఫెసిలిటీస్ నిమిత్తము 10 మంది వరకే మిగిలారు. కానీ ఆ 10 మందికి కూడా ఆ దినములో ఆమె అంతా చక్కబెట్టేసిన తర్వాత, చాలా రాత్రి అయిన తర్వాత వాళ్ళకి ఇంచుమించుగా ఒక్క గదే ఉన్నట్లుగా మనం చాలా చోట్ల సాక్ష్యాల్లో చూస్తాము. ఆ గదిలో ఒక మూలకి వంట చేసే ప్రాంతానికి ఆమె వెళ్ళి ఆమె నెత్తి మీద ఇట్లా ఒక కవరింగ్ వేసుకోగానే ఆ పిల్లలందరూ కూడా అలర్ట్ అయిపోయేవారంట. ఇది మా మమ్మీ ప్రేయర్ టైం, షీ ఈజ్ ఇన్ మీటింగ్ విత్ గాడ్. సో అలాగూ ఆమె ఆ పర్టిక్యులర్ టైమింగ్, ఆ పర్టిక్యులర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు 10 మంది పిల్లలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం వస్తూ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక వయసు కలిగిన వారు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా ఎస్ దేవాది దేవుని సన్నిధి దగ్గరికి ఆమె వెళ్ళింది అన్నప్పుడు వీళ్ళు మేనేజ్ చేసుకునేవారు. ఏం చేసినా కానీ ఆమెను డిస్టర్బ్ చేసేవారు కాదు. హల్లెలూయా. నీవు నేను కూడా అలాగూ మనం బలిపీఠాలు కట్టుకున్నప్పుడు మనము మన మనస్సును నూతనపరచుకోవాలి, రూపాంతరపరుచుకోవాలి. తర్వాత ఆయన వాక్యము, ఆయన మాటను మనము ప్రకటన చేయాలి. అది నమ్మి విశ్వాసించి పలికినప్పుడు అలాగే మనము కన్సిస్టెంట్గా, మనము అప్స్ అండ్ డౌన్స్ మన టైమింగ్స్లో ఉండకూడదు, మన యొక్క మీటింగ్లో ఉండకూడదు, కానీ ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ ఒక డెడికేటెడ్, ఒక ప్రత్యేకించబడిన స్థలము, సమయము కలిగి ఉన్నప్పుడు దేవాది దేవుడు నా బలిపీఠమును కడుతూ ఉంటే ఆయన
ఆయన నిబంధనతో ఆయన ఆగ్రాణించువాడుగా వస్తాడు. హల్లెలూయా. ఈ బలిపీఠం కట్టుట్లో నీవు నేను కూడా ఎక్కడ నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండకూడదు. ఎక్కడ మనము ఈ లోక మర్యాదలను మనము అనుసరించకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకులే ప్రార్థన, ఈ సమయం ఎందుకులే, లేకపోతే అందరం ఇక్కడ మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా, నీవెందుకు ఇంత వైరాగ్యము కలిగి ఇంత నిష్ట కలిగి ఇలాంటి మాటలు వినపడతాయండి. ఎందుకంటే నేను కొన్నిసార్లు అలాంటివి కొన్ని డెడికేటెడ్ ఇదివరకు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫ్రైడే టైమింగ్కి నేను రావడానికి కొన్నిసార్లు త్వరగా వెళ్ళి లాగిన్ చేసేదాన్ని. కొన్నిసార్లు కొన్ని మాటలు కూడా పడాల్సి వచ్చేది. ఇంత చిన్న వయసుకి ఇప్పుడు ఎందుకండి, లేకపోతే ఇంకా చాలా సమయం ఉంది కదా, ఇలాంటి మాటలు వినపడుతున్నప్పుడు కానీ నువ్వు నేను మన బలిపీఠాలు, మన గృహంలో వ్యక్తిగతంగా మనకు బలిపీఠం ఉంటుంది, మన సంఘములో వరకు బలిపీఠం ఉంటుంది. ఏ బలిపీఠంకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అది మనం ఇచ్చి ఆ సమయాలకి నువ్వు నేను మనం కనపరచబడినప్పుడు దేవాది దేవుడు అనూహ్యముగా కదలాడే దేవుడు. ప్రియ సంగమా, సో మనం ఎక్కడ నీవు నేను ఎన్నైనా మర్మాలు విన్నప్పుడు చాలా బాగుంది అని చాలా అనిపిస్తాయి, కానీ మనము నిలవాలి వాటిలో. అంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ ఆల్టర్. బలిపీఠం లేకుండా ఏది జరగదు. బలిపీఠం అంటే నథింగ్. నువ్వు దేవునితో ఏం చేసినా దట్ ఈస్ ద డివైన్ ఆల్టర్, దట్ ఈస్ ద డివైన్ మీటింగ్ విత్ గాడ్. సో బలిపీఠాలు అన్నవి మనకి స్ట్రాంగ్గా ఉండాలి, మన బలిపీఠాలు కరెక్ట్గా ఉండాలి. తదుపరి ఆటోమేటిక్గా మనము దేవునిలో ఎదుగుతూ ఉంటాము, దేవునిలో కట్టబడతా ఉంటాము. మనము ఎదగడం, మనం కట్టబడటం మాత్రమే కాదు, అనేక మందిని నడిపించు వారంగా, అనేక మందిని బలపరచు వారంగా మనము ఉంటాము. ఒక్కొక్కసారి మన బలిపీఠాలు కట్టేసిన తర్వాత ఆగిపోతాం, మనుషులం కదా. సో మొదటి రాజుల గ్రంథము 18:30. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. చాలమ్మా. అక్కడ ఏం జరుగుతూ ఉంది, అక్కడ కట్టిన బలిపీఠము పడద్రోయబడినట్లు చూస్తూ ఉంది. కానీ అప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడంటే ఇంకొక కొత్త బలిపీఠము కట్టట్లేదు, కానీ స్క్రాచ్ నుంచి మళ్ళీ ఆ పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా రిపేర్ చేస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, మళ్ళీ నిలబెడుతున్నట్లుగా చూస్తాం. ప్రియ సంగమ, మనము అనేక మార్లు మనకున్న పరిస్థితులను బట్టి ఉండాలనే అనుకుంటాము, ఉండలేని పరిస్థితులు కొన్నిసార్లు ఏకంగా యూటర్న్ తీసేసుకుని మనం ఫస్ట్ ఎక్కడున్నామో అక్కడికి వెళ్ళిపోయిన వారు కూడా లేకుండా లేరు. అలాంటి టైంలో మళ్ళీ మనము దేవుని యొక్క ఎన్కౌంటర్ కలిగి మనము దేవుని జ్ఞానము స్పృహలోనికి వచ్చినప్పుడు మళ్ళీ మనము వేరేది కట్టడం కాదు, కానీ ఉన్నది మనము రిపేర్ చేసుకోవాలి. హల్లెలూయా. ఆ రిపేర్ చేసుకున్నప్పుడు ఆ కనెక్షన్ అన్నది మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనము అలా ప్రార్థన అనే బలిపీఠం మనం ఆపేసామనుకోండి, మళ్ళీ చెయ్యాలి అంటే చాలా రోజులు చేద్దాం అనుకుంటాం, కానీ మనం చెయ్యలేము. ఈలోగా మనకు చాలా వాయిసెస్ వినపడతా ఉంటాయి. నువ్వు దేవునికి అప్పుడు అలా చెప్పావు కదా, ఇలా చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు మానేసి ఇప్పుడు ఎలా చేస్తావు, ఏ మొహం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తావు, ఏం మాట్లాడతావు, ఖచ్చితంగా వినపడతాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనం ధైర్యం కలిగి ఇదివరకు గంట చేస్తే ఫస్ట్ రోజే గంట చేసేయడం కాదు, కానీ మెల్లగా ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలతో అసలు వీ హ్యావ్ టు ట్రై టు షో అప్ ఎట్ అవర్ ఆల్టర్. మనల్ని మనం ముందు మన ఆల్టర్ దగ్గరికి నడిపించగలగాలి. నడిపించిన తర్వాత ఆ రిపేర్ ప్రాసెస్, ఆ బాగు చేయపది ఏదో మనము స్టార్ట్ చేయాలి. హల్లెలూయా. మన గోల్, మన ధ్యేయం ఏంటంటే ఆత్మీయంగా మనం ఏదో కనుపరిచేయాలన్నది కాదు, కానీ ఏదైతే దేవుని అగ్ని దిగి వస్తే సావరంగా ఉందో దాన్ని మనము నిలకడగా నిదానముగా నిత్యము మండే రీతిగా ఉంచుకోవటమే మన ఆత్మీయ జీవితములో మనము చేయవలసింది. హల్లెలూయా. తర్వాత చూస్తామంటే అసలు ఆ ఆల్టర్స్ 2 రకాలు కదండి. ఇప్పుడు వరకు దైవికమైన బలిపీఠాలు కట్టుకోవడం మనం చూసాం. తదుపరి ఈ ఈవిల్ ఆల్టర్స్, లేకపోతే శత్రుపరమైన బలిపీఠాలు, ఇవి మనం కట్టక్కర్లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మనం ఏం చేయకూడదో అవి చేస్తూ ఉంటే అవి బిల్డప్ అయిపోతూ ఉంటాయి. హల్లెలూయా. మనం చూసాం కదా, స్వతంత్రత అంటే మనం చేయాలనుకున్న చేయడం కాదు, కానీ చెయ్యకూడదు అన్నది
చేయకుండా ఉండడమే. ఇక్కడ ఈ ఆల్టర్స్ కూడా మనం ఏమి టైం తీసుకుని ఇంట్రెస్ట్ తోటి చెయ్యక్కర్లేదు, కానీ మనం చేయకుండా ఉండాల్సినవి చేసేస్తే ఆటోమేటిక్గా అవి బిల్డ్ అయిపోతూ ఉంటాయి మన లైఫ్లో. మనము చూసుకోవాలి. అవి ఒక రకమైన ఈవిల్ ఆల్టర్స్ అయితే, అంటే ఫర్ సపోజ్ అబద్ధాలు చెప్పడం, వెళ్ళకూడని ప్రాంతాల దగ్గరికి వెళ్ళడం, చూడకూడనివి చూడటం, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఒక బలిపీఠములుగా ఈ డెమోనిక్ ఆల్టర్స్గా మారిపోతూ ఉంటాయి. టీవీ అధికముగా చూడటం, ఇవన్నీ కూడా మన లైఫ్లో ప్యారలల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ కొన్ని స్పెసిఫిక్ డెమోనిక్ ఆల్టర్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే మన యొక్క ఎదుగుదలని ఆపు చేస్తాయి, ఇంకా మన ఆరోగ్య పరిస్థితుల్ని ప్రభావితము చేస్తాయి, ఇంకా మన కుటుంబాల్ని విరగ్గొట్టే రీతిలో, మన కుటుంబాల్ని విచ్ఛిన్నము చేసే రీతిలో కొన్ని బలిపీఠాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్ని అక్కర్లేని సంభాషణలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏంటంటే రౌద్రము కలిగి మనం మాట్లాడేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా శత్రువు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మన లైఫ్లో ప్రేరేపితముగా చేస్తున్న బలిపీఠాలు. హల్లెలూయా. ఎస్, కొన్ని ఇంటెన్షనల్గా కొన్ని బలిపీఠాలు మన మీదకి, ఒక వాక్యం ఉంటుంది కదా, నో వెపన్ ఫ్యాషన్డ్ అగెయిన్స్ట్ మీ షల్ ప్రివైల్. మాకు ఆటంకంగా, అభ్యంతరంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే ఆయుధాలు ఎక్కడోకక్కడి నుంచి నీపైన నాపైన సంధించబడతా ఉంటాయి. అది మన శత్రువుల దగ్గర నుంచి కావచ్చు, మనము ఇస్తున్న అవకాశములో నుంచి కావచ్చు. ఈ కొన్ని బలిపీఠాలు ఈ డెమోనికి బయట నుంచి వస్తూ ఉంటాయి. నేను కూడా ఆ యొక్క జ్ఞానము కలిగి ఉండాలి. అసలు ఇది జరుగుతుంది అంటే ఏమి జరుగుతుంది ఆత్మీయంగా, నేను ఎలాగూ ఉన్నాను, నా చుట్టుపక్కల ఎలాగున్నాయి, నాకు వ్యతిరేకంగా ఏమి పనిచేస్తున్నాయి అన్న జ్ఞానము నేను కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎస్, దాంట్లోనికి వెళ్ళిపోయే ముందు ఈ బలిపీఠాలు అన్నవి మనల్ని ఆశీర్వాదము కొరకై పిలువబడిన బలిపీఠాలు కొన్ని ఉంటాయి. మన జీవితాల్లో శాపాలుగా విడిచిపెట్టే బలిపీఠాలు కొన్ని ఉంటాయి. ఆల్రెడీ ఆశీర్వాదము కొరకైన బలిపీఠాలు ఏంటి అంటే మనం చూసుకున్నాము కదా, నోవా చేసిన బలిపీఠము, దాని దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం విడుదలైంది. ఏంటి అంటే దేవుడు నేను మరి అన్నాడు, శాపములోనికి నిన్ను నడిపించను అంటున్నాడు. ఇంకా 2 సమూయేలు 24వ అధ్యాయం 25వ వచనం చూస్తూ ఉంటే అక్కడ ఆ సమయంలో ఇజ్రాయేలు వారందరిపైకి రోగములు వచ్చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాము. 2 సమూయేలు 24వ అధ్యాయం 25వ వచనం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను. ఆమేన్. చాలమ్మా. ఎస్, మనము కట్టే బలిపీఠం, మనం చేసిన ప్రార్థన బట్టి ఏమవుతాయండి? వ్యాధులు, రోగాలు, నష్టాలు, కష్టాలు ఇవన్నీ కూడా విడిపించబడతాయి. అవన్నీ ఆశీర్వాదముగా మన బలిపీఠముల్లో నుంచి కార్యములు జరుగుతాయి. కొన్ని బలిపీఠములు ఎలా ఉంటాయంటే శాపగ్రస్తమైన బలిపీఠములుగా ఉంటాయి. అవి ఏంటి అంటే సంఖ్యాకాండము 23వ అధ్యాయము 1వ వచనం చూద్దామా. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. చాలమ్మా. ఎస్, లోతుకు వెళ్ళిపోతా ఉంటే ఈ బాలాకు అనే రాజు ఇజ్రాయేలు వారు అభివృద్ధి చెందేస్తున్నాడు, ఇజ్రాయేలు వారు విస్తరిస్తున్నారు, ఇజ్రాయేలు వారు అధికారంతో కదులుతున్నారు, వారిని ఎలా అయినా నిర్మూలము చేయాలి అన్న ఆలోచన కలిగి ఆ రాజు ఉన్నప్పుడు తన శక్తి సరిపోదు వాళ్ళని పడగొట్టడానికి, వాళ్ళని నాశనము చేయడానికి, వారిపైన శాపము విడుదల చేయడానికి. అలాంటి సమయములో ఇప్పుడు ఈ రాజు అయిన బాలాకు ఏం చేస్తున్నాడంటే బిలాము ప్రవక్త దగ్గరికి ఒక మాట పంపిస్తున్నాడు. నువ్వు ప్రవక్తవు కదా, నీవు ఇజ్రాయేలు వారిని శపించు, వారు మాకంటే, ఈ మోయాబు వారు మాకంటే వారు తక్కువగా ఉండాలి, వారు నిర్మూలం అవ్వాలి అన్నప్పుడు ఈ డబ్బుకి ధనముకి ఆశపడి ఈ ప్రవక్త
ఏమంటాడు, బలిపీఠాలు కట్టించమంటాడు. 7 బలిపీఠాలు కట్టించమంటాడు. తెలుగులో అయితే కోడలు పొట్టేళ్ళు అంటుంది, ఇంగ్లీష్లో అయితే బుల్స్ అండ్ ర్యామ్స్ అని ఉంటాయి. ఈ 7 బలిపీఠాలు 3 ప్రాంతాల్లో కట్టించి అక్కడ ప్రతి దాని మీద 2 పెట్టినప్పుడు నేను దేవునికి ప్రార్థన చేస్తాను, అప్పుడు దాంట్లో నుంచి శాపము పలకబడాలి అన్నది వాళ్ళ ప్లాన్. కానీ దేవుని అనుగ్రహమును ఇశ్రాయేలు వారి పైన ఉన్నందున ఆ బలిపీఠం మీదకి ఏమొచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. సో ఏదైనా బలిపీఠం దగ్గర ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్స్. నువ్వు శపించబడాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా. సో మనం బలిపీఠముల విషయమై చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మన జీవితాల్లో ఏమి జరిగినా దాని వెనకాల ఒక బ్యాకప్ ఉంటుంది, ఆల్టర్ బ్యాకప్. హల్లెలూయా. ఏమీ లేకుండా మనకి ఇక్కడ ఏం కనిపించకపోవచ్చు, ఏమీ కదిలినట్టు ఉండకపోవచ్చు, కానీ దాని వెనకాల ఒక బలిపీఠము పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ ఈవిల్ ఆల్టర్స్ ఉన్నాయి కదండి, ఇవి శత్రువు ఇంటెన్షనల్గా మన లైఫ్లోనికి తీసుకుని వస్తాడు. కొన్ని మనము చేసే క్రియల వల్ల వస్తాయి, కానీ ఈ బలిపీఠాలు మన జీవితాల్లో నుంచి నిర్మూలం అవ్వాలి అంటే నువ్వు నేను ఏం చేయాలి అంటే అసలు మనం ఏం చేస్తున్నాము అన్న గ్రహింపు, ఆ ఐడెంటిఫై చేసుకోవాలి. నాకెందుకు ఇలా జరిగింది అని ఒక్క నిమిషం మనం కూర్చున్నప్పుడు మనకు తెలుస్తుంది. మన మనస్సాక్షి చెప్తుంది మనకి ఏం చేస్తున్నామో, ఏ పాపమో లేకపోతే ఏమి జరిగిందో మనకి తెలిసినప్పుడు దాన్ని బట్టి మనము పశ్చాత్తాపపడాలి. దేవుని దగ్గరికి వెళ్ళి, ఎస్ ప్రభువా నేను ఇది చేశాను, ఇలా చేయకూడని రీతిలో చేశాను, లేకపోతే నాకు ఇంత ఆత్మీయ సామర్థ్యము లేకుండా నేను కొన్నిసార్లు ఎవరైనా ప్రార్థన చేయండి అంటే మనము ఉద్రేకంతో ప్రార్థన చేస్తాం. అప్పుడు దాని కాన్సిక్వెన్స్ మనం చూడాల్సి వస్తుంది. సో మనము అది గ్రహించి ప్రభువా అయ్యా నేను నా ర్యాంక్కి మించి నేను ప్రార్థన చేశాను, మంచి పనే చేసింది, అవునా కాదండి? ఎవరికొరకన్నా ప్రార్థన చేయడం మంచి పనా కాదా? దేవుని దృష్టిలో మంచిదే. కానీ నీకు అసలు ఆ సామర్థ్యం ఉందా, నీకు అసలు అధికారం ఉందా? నీకు తెలిసి తెలియకుండా మనం బలము తక్కువ పెట్టుకుని మనం ఎదుటివాడిని ఎదుర్కొన్నామనుకోండి, ఆ ఎదుటివాడు వచ్చి మనల్ని ఢీకొంటాడు. అలాంటి స్థితిలో నువ్వు నేను కూడా, అంటే ఎప్పుడు చెడ్డవనే వల్ల కాదు, కానీ మనకి తగనిది మనకి లేని దాంట్లో మనం అడుగు పెట్టినప్పుడు కూడా మనం ఆ కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తాం. అలాంటప్పుడు నీవు నేను కూడా ఏం చేసాం, ఒక్కమారు ఆలోచన చేసి దేవుని దగ్గరికి మళ్ళీ మన బలిపీఠం దగ్గర వెళ్ళి దేవునికి చెప్పాలి, అయ్యా నేను ఇలాగ చేశాను, నేను పశ్చాత్తాపడుతున్నాను. తప్పు చేస్తే పశ్చాత్తాపము, లేకపోతే మన స్థితి కాంది మనం చేసినప్పుడు అయ్యా నాకు బలము లేకపోయినా నేను నిలవబడ్డాను, నేను ఇప్పుడు పడిపోయినా నన్ను లేపుదేవా అని నేను దేవుని దగ్గర చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. అప్పుడు మనకి వ్యతిరేకంగా రూపించబడిన చీకటిపరమైన బలిపీఠము తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ త్రిత్వమైన దేవుని సహాయముతో మనము దాన్ని ఎదుర్కోగలుగుతాము. తర్వాత మనము ఆ యొక్క ఈ డెమోనిక్ ఆల్టర్స్ అన్నవి, ఈ చీకటి పరమైన బలిపీఠాలు ప్రతి దాని వెనకాల ఒక శక్తి, ఒక వ్యక్తి ఉంటారు. సో నీవు నేను కూడా వాటిని నిర్మూలపరచబడినట్లు, ఇప్పుడు ఒక టెరిటరీ ఉందనుకోండి, ఈ గ్రామము దీనికి ఒక దేవత, అవునా కదండి? సో నీవు నేను కూడా మనము అంత ర్యాంక్ లేదనుకోండి, మనము అయ్యా నీ చిత్తము చొప్పున నీ కాలము నీ సమయములో మా ప్రాంతము నుంచి ఇది విడిపించబడును గాక. నీకు అధికారం ఎక్కువ ఉందనుకోండి, నీ అధికారంలో నుంచి ఇది ఉండకుండును గాక. అది ఏదైతే ఇక్కడ మమ్మల్ని చీకటిలో బంధించిందో, ఏదైతే మా ప్రాంతాన్ని కవళించి ఉందో అది నిర్మూలమగును గాక. నీ స్థాయి నా స్థాయి ఎరిగి మనము చేయాలి. ఎవరో వాళ్ళు నో క్యాన్సిల్ అన్నారని నువ్వు కూడా క్యాన్సిల్ అంటే మన పరిస్థితులు చాలా క్యాన్సిల్ అయిపోతాయి. సో మనము ఆ యొక్క డిజర్నింగ్ స్పిరిట్, ఆ యొక్క విజ్డమ్ తోటి మనము ఈవిల్ ఆల్టర్స్తో డీల్ చేయాలండి. ఎందుకంటే అవి ఈజీ ఆల్టర్స్ కాదు, వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ మన మీదకు వస్తాయి. కాబట్టి ప్రతిదీ జ్ఞానము కలిగి ఉండాలి. బట్ నీవు నేను కూడా తెలిసి ఉండాలి. అట్లీస్ట్ మన స్థాయి తక్కువైతే మనము దేవా నీ చిత్తము నీ సమయము నీకు అప్పగిస్తున్నాను, కానీ నాకు
తెలిసింది ఈ ప్రాంతములో చీకటి ఉంది, దీన్ని నిర్మూలము చేయి అని. నువ్వు చేసే కొద్దీ ఖచ్చితంగా నిన్ను దేవుడు అక్కడే ఉంచాడు, కానీ నిన్ను దేవుడు లేపుతూ ఉంటాడు. తర్వాత నీవు నేను కూడా ఆ యొక్క ఈవిల్ ఆల్టర్స్ డిస్ట్రక్షన్ నిమిత్తము కమాండ్ చేయాలి. ఏదైనా సరే దేవుడు కొన్ని అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? కమాండ్ చేస్తారు, అంతేగాని బుజ్జగిస్తారండి అధికారం ఉన్న వాళ్ళు కదా. సో దేవుడు ఆయన అధికారం అంతా నీకు నాకు ఇచ్చాడు. నీ నా స్థితిని బట్టి యూ హ్యావ్ టు కమాండ్. అవి ఉండకుండానట్లుగా, అవి డెస్ట్రాయ్ అయినట్లుగా, అవి నిర్మూలమగునట్లుగా మనము వాటికి కమాండ్ చేయగలిగిన స్థితిలోనికి మనము వచ్చినట్లుగా మనము చూసుకోవాలి. హల్లెలూయా. తర్వాత మనము ఆ యొక్క ఏదైతే స్ట్రాంగ్గా ఆ యొక్క ప్లేస్ని కావచ్చు, మన ఫ్యామిలీని కావచ్చు, మన చర్చ్ని కావచ్చు, కొన్నిసార్లు చర్చ్ మీద కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతాయి? అందరిలాగానే వచ్చి కూర్చోవచ్చు, ఇక్కడ ఆ శాపకరమైనవి ఇట్లాంటివన్నీ విడిచిపెట్టిపోవచ్చు. సో ఏదైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు, ఎందుకంటే అప్పటి వరకు బాగానే ఉంటుంది సంఘం, తర్వాత కొంతమంది ఎందుకు తెలియకుండానే విత్డ్రా అయిపోతూ ఉంటారు. ఇంతవరకు మనతో కలిసి పనిచేస్తారు, మనతో కలిసి సహవాసం చేస్తారు, దే డోంట్ షో అప్ ఇన్ ద చర్చ్. ఏంటి అలా 1 by 1 లేకపోతే అంతవరకు బలముగా జరిగే ఆరాధనలు మెల్లగా సన్నగిలుతాయి. ఇవన్నీ కూడా శత్రువు యొక్క పన్నాగాలు. మనం దేవునిలో ముందుకు వెళ్తున్నప్పుడు శత్రు పన్నాగాలు జరుగుతూనే ఉంటాయి. సో ప్రతి దినము నీవు నేను కూడా మెలకువ కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా మెలకువగా ఉండాలి, కుటుంబ పరంగా మెలకువగా ఉండాలి, సంఘ పరంగా మెలకువగా ఉండాలి. ఎందుకు? కొన్నిసార్లు కుటుంబంలో మనం ఆర్థికంగా బాగానే ఉంటాం, ఒకేసారి ఆర్థికంగా డౌన్ అయిపోతూ ఉంటాం. ఎవరో మోసం చేసేస్తారు, లేకపోతే రాకూడని పరిస్థితులన్నీ ఒకేసారి మన మీద వచ్చి పడిపోతూ ఉంటాయి. దెన్ యూ హ్యావ్ టు సిట్ ఎట్ యువర్ ఆల్టర్, divine altar, and think what is happening in my finances, what is happening in my health, what is happening in my families. అంతవరకు అన్యోన్యంగా ఉంటారు. కొంతమంది వ్యక్తులు మన జీవితంలోనికి వస్తారు, గొడవలు స్టార్ట్ అయిపోతాయి. దే క్యారీ సంథింగ్. దెర్ ఇస్ మనుషులు అనుకుంటాం, కానీ మనుషులు దే ఆర్ హెల్ప్ టు అస్, ఎట్ ద సేమ్ టైం దే ఆర్ నాట్ అ హెల్ప్ టు అస్. అది నెగిటివ్గా కూడా. శత్రువు ఏది చేయాలన్నా మనిషినే వాడుకుంటాడు. దేవుడు కూడా మనిషినే వాడుకుంటాడు, శత్రువు కూడా మనిషినే వాడుకుంటాడు. స్పిరిట్స్ ఏదైనా మనుషుల్నే వాడుకుంటారు. కాబట్టి వీ షుడ్ బి విజిలెంట్. మనం ఈ డెమోనిక్ ఆల్టర్స్, ఈ యొక్క చెడ్డదైన ఈ బలిపీఠాలు ఎలాగూ కట్టబడుతున్నాయి, వాటిని మనము బంధించగలగాలి. ఒక్కొక్కసారి ఎవరైనా వచ్చి కుటుంబంలో చక్కగా సఖ్యతగా ఉంటాము, వాళ్ళు వచ్చిన తర్వాత కుటుంబంలో స్నేహితుల మధ్యలో కావచ్చు ఏదో రకమైన గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు మనం గ్రహించి వాటిని బంధించినట్లుగా మనము మెలకు కలిగి ఉండాలి. అలా మెలకు కలిగి ఉన్నప్పుడు అవి మన నుంచి నిర్మూలమవుతాయి. హల్లెలూయా. తర్వాత లాస్ట్గా ఇవన్నీ ఈ చెడ్డదైన బలిపీఠం పడేయడానికి ఏం కావాలి? అట్లే ఫస్ట్ గుర్తించాలి, వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. తర్వాత వాటిని మన నుంచి దూరపరచాలి, అధికారంతో మాట్లాడాలి, బంధించాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూర్చొని చూడకూడదు. కానీ మనము ఒక నూతనమైన బలిపీఠము, ఆ చెడ్డదైన బలిపీఠం ఎక్కడ ఉందో దాన్ని రివర్స్ చేసి దైవికమైన బలిపీఠం నువ్వు నేను కట్టేటట్లుగా ఉండాలి. లాస్ట్గా వెళ్ళిపోదాము. ఈ బలిపీఠం అన్నది మనము లైట్గా ఆషామాషిగా తీసుకోవడం కాదు, కానీ క్రైస్తవ జీవితంలో దిస్ ఈజ్ అ సాక్రెడ్ అండ్ ఎ సీరియస్ అసైన్మెంట్. నీకు నాకు కూడా ఒక పవిత్రమైనది, అండ్ అది సీరియస్ అంటే ఖచ్చితంగా నీవు నేను చెయ్యవలసింది, కలిగి ఉండవలసింది. దీని నిమిత్తమైన స్పిరిచువల్ ప్రిపరేషన్ నీకు నాకు కూడా ఉండాలి. ఈ స్పిరిచువల్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, నువ్వు ఒక్కొక్కసారి మంచి బలిపీఠము కట్టే ముందు, కానీ మరి ముఖ్యంగా చెడ్డదైన బలిపీఠం పడేసే ముందు నీవు ఉపవాసంతో సిద్ధపరచబడి ఉండాలి, వాక్యముతోటి నింపబడి ఉండాలి. కాలాలు సమయాలు తెలుసుకుని నువ్వు వాటిలోనికి ఎంటర్ అవ్వాలి. దట్ స్పిరిచువల్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మన వల్ల కానిది ఏదైనా మనము చెయ్యాలి అంటే ఖచ్చితంగా మీ కుటుంబాల్లో అయితే మీ దైవజనుల సహాయం తీసుకోవాలి. దైవజనులుగా మేము సంఘములో కానీ లేకపోతే మాకేదన్నా వస్తే మా పైన ఉన్న దైవజనుల సహాయం. దిస్ ఈజ్ ఏ హైరార్కీ.
మనకి పైనున్న వారిని ఆ రీతిగా చేయాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అది, ఏది పడితే అది నువ్వు నేను చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. అండ్ లాస్ట్గా మనం వెళ్ళిపోదాము. ఏంటి అంటే, నువ్వు నేను కూడా ఆ ఆత్మీయ నేత్రాలు, ఇంద్రియాలు మనం యాక్టివేట్ అయ్యి మన చుట్టూ ఆ 5 సెన్సెస్ యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘములో ఏమి జరుగుతుందో, అది ఎటువంటిది జరుగుతున్నాయో నీవు నేను కూడా దృష్టించగలిగిన స్థితిలో మనము ఉండాలి. హల్లెలూయా. తర్వాత ఆ దాంట్లో నుంచి నీవు నేను కూడా వ్యక్తిగతంగా మనల్ని మనము రక్షించుకోవచ్చు, తప్పించుకోవచ్చు. కుటుంబ పరంగా రక్షించుకోవచ్చు, తప్పించుకోవచ్చు. అది సంఘపరంగా. అలాగే అంత మట్టుకే ఎంతసేపు ఏదో ఈవిల్ థింగ్స్ కొరకే మనం వెయిట్ చేయడము, వాటిని ఏదో పడేయాలండి, ఏదో మన వెనకాల పనిచేస్తున్నాయని వాటిపైన మనం దృష్టించటం కాదు. కానీ నువ్వు కట్టవలసిన బలిపీఠము, దినదినము బలపరచుకోవాల్సిన నీ ప్రార్థనా బలిపీఠము, నీ వాక్యపు బలిపీఠము, నువ్వు దేవునితో సహవాసము అనే బలిపీఠము, దేవునితో సంభాషణ అనే బలిపీఠాన్ని కూడా నువ్వు దినదినము బలపరుచుకోవాలి. హల్లెలూయా. ఎస్, నీకు నాకు బలిపీఠం లేకుండా నీ వాగ్దానాన్ని నువ్వు నేను స్వతంత్రించుకోలేము. నీ బలిపీఠము లేకుండా నువ్వు ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. జస్ట్ ఆల్టర్ ఈస్ రిలేషన్షిప్ విత్ గాడ్, టాకింగ్ విత్ గాడ్, లివింగ్ విత్ గాడ్. హల్లెలూయా. ఎస్, దేవుడు ఆయన అనాది కాల ప్రణాళిక చొప్పున ఇక్కడ ఉన్న ప్రతి వారిని ఒక్కసారి హీ వాంట్ టు రెజ్యువనేట్ విత్ దేర్ ఆల్టర్స్ బై బిల్డింగ్ న్యూ ఆల్టర్స్, బై ఎన్రిచింగ్ ది ఆల్టర్స్, బై డెమాలిషింగ్ ది అన్వాంటెడ్ ఈవిల్ డెమోనిక్ ఆల్టర్స్. దేవుడు ఇచ్చిన జ్ఞానములో నుంచి మనము ఏం చేయాలో మనము అది చేసి ఆయనకి ఇష్టమైన వారంగా, ఆయన కోరుకున్న వారంగా, ఆయన నిన్ను నన్ను ఏ అసైన్మెంట్తో ఈ లోకమునికి పంపించారో ఆ రీతిగా మనము ఒక మంచి ఆయన కోరుకుంటున్న బలిపీఠముల వలె మనందరము మలచబడుదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.